చాలా తక్కువ బడ్జెట్లో చాలా బాగా తీశారు. ఇప్పుడు చూసిన ట్రైలర్, ఫోటోగ్రఫీ గుడ్, మ్యూజిక్ గుడ్, ఎఫెక్ట్స్ గుడ్, ఎడిటింగ్ గుడ్, డైరెక్షన్ గుడ్. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా తీసినందుకు ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఇట్లాంటి సినిమాలు డెఫినెట్గా కొంచెం చిన్న పబ్లిసిటీ ఉన్నా ఫస్ట్ డే మార్నింగ్ షోకి కలెక్షన్స్ ఉంటాయి, లేకపోయినా నెక్స్ట్ షో నుంచి పెరుగుతానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బికాస్ ప్రతి మనిషిలో 2 యాంగిల్స్ ఉంటాయి, ఒకటి మంచి ఒకటి చెడు యాంగిల్లో చూసే సినిమా ఇది. సో మంచి అనేది మనకి వాళ్ళ ఎక్కే రోజులు కావు, ఏదో కమర్షియల్గా ఉండాలి. అది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యా. ఇన్ ఆల్ యాంగిల్స్, ఎడిటింగ్ బాగా, కెమెరా బాగా అంటాం, బట్ అన్నీ చాలా బాగున్నాయి. బీయింగ్ యాజ్ ఎ టెక్నీషియన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. రెస్ట్ స్టోరీ లైన్ ఐ డోంట్ నో, బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఆల్ థింగ్స్ this will lead definitely in a good way. Thank you. All the best to the producer and director. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలండి. సో ఇది నేను 7వ సినిమా. చెప్పాలి అంటే ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి, ఒక హీరోకి ప్రతి శుక్రవారం ఒక పరీక్ష లాంటిది. అంటే మేము పే చేసే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క పరీక్ష లాంటిది. సో జనవరి 2021 ఫస్ట్ చిత్రమేక్స్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. సో డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, సో నిజంగా చెప్పాలంటే ఉన్న బడ్జెట్లో కరెక్ట్గా చేసి మేము ముందుకు వచ్చాము. నాకు తెలిసి ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీడియా ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సురేష్ బాబు సారు అంటే దిల్ రాజు గారు పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి చేతుల్లో అయితే థియేటర్స్ ఉన్నాయో వాళ్ళందరూ మ్యాక్సిమం ఒక స్టెప్ డేట్ చేసి ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే సిస్టమ్ కూడా వాళ్ళ చేతిలో ఉంటే కరెక్ట్గానే ఉంటుంది. నేనేం నమ్ముతున్నానంటే సురేష్ బాబు సార్ ఎప్పుడు కరెక్ట్గానే చేస్తారు, దిల్ రాజు సార్ కానీ అలా మిగతా ఈవీ క్రియేషన్స్ అందరూ కరెక్ట్గానే ఉంటారు. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు థియేటర్లు ఓపెన్ అవ్వక చాలా టైం అయింది. ఇప్పుడు మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నాయి. ఈ సీడెడ్ కానీ మిగతా అంటే నేను డిస్ట్రిబ్యూటర్స్తో అందరితో మాట్లాడుతున్నా, కొన్ని థియేటర్స్ ఓపెన్ చేయట్లేదు అంటున్నారు. సార్ సురేష్ బాబు సార్, దిల్ రాజు సార్ ఎప్పుడైనా సరే మనం ఓపెన్ చేయాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే, ఫేస్ చేయాల్సిందే. సో దయవంచి మీరు మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేస్తే మాలాంటి చిన్న సినిమాలు చాలా అంటే ఓటీటీకి ఏవైతే నోచుకోవో, మిగతా ప్లాట్ఫామ్ మీద ఏవైతే పడవో అవన్నీ మాకు థియేటర్కి తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఓపెన్ చేయండి సార్. అంటే మీరు ఎంతో మంచివారు, అంటే మీకున్న నాలెడ్జ్కి ఆ ప్రకారమే వెళ్తూ ఉంటారు. మనం ఎట్టయినా ఫేస్ చేయాల్సిందే సార్ ఈ కోవిడ్, ఈ ప్రాబ్లం అంతా. ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ అవుతున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు మాకు చేతనిస్తే మా థియేటర్స్ మరిన్ని థియేటర్స్ పెరుగుతాయి, మా సినిమా స్పామ్ పెరుగుతుంది. మాకు నమ్మకం ఉంది సార్ సినిమాలు ఆడతాయని. సో మాకు ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అట్లీస్ట్ థియేటర్స్కి వస్తే ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి అందరికీ ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది. నేను సాగర్ సార్ ఇక్కడ పెద్దవారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ముందు ఏంటంటే ఇది పెద్దవాళ్ళందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైనల్లీ నా గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమా నాకు నమ్మకం ఉంది, నిలబడతానని. సో చిత్రమేక్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను 2021 జాన్లో. సో నాకు, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, సో మీడియా వారు ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన సాగర్ సార్కి నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సబ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం సార్. మేము గతంలో 3 months కింద మన శ్రీకాంత్ గారు సార్ తోటి కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఈరోజు రెండోది మన సాగర్ సార్ గారి చేత రెండో ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. మేము ఒక చిన్న బడ్జెట్ తోటి ఒక మూవీ తీయాలనుకున్నాం, తీసినాం. ఈరోజు మన తెలుగు చాంబర్లో ఇట్లా మీట్ అవుతామని చెప్పి ఎప్పుడు కనుక్కోలేదు మేము, కానీ ఈరోజు మీట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా సాగర్ సార్ చేతి మీదుగా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ముందుగా వేదికను అలంకరించిన సాగర్ గారికి మరియు మా ప్రొడ్యూసర్ గారికి, అదేవిధంగా నా తోటి టెక్నీషియన్కి నా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు అండి. మీరందరూ మాలాంటి చిన్న టెక్నీషియన్ని ఖచ్చితంగా ఆదరించి, అభిమానించి మా మూవీని జాన్ ఫస్ట్ రిలీజ్ అవుతున్న మా మూవీని చూసి మరిన్ని ఇలాంటి సినిమాలకు మాకు
ఇంకొక స్టెప్ మీదకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ వాచ్ అండి. జనవరి 1న మా సినిమాని చూసి ఆదరించండి. అదేవిధంగా మీడియా వారికి మరియు పత్రిక వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. ముందుగా పెద్దలు సాగర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు డైరెక్టర్ గారు సైన్యం చిత్రప్పుడు పరిచయం. ఆ పరిచయంతో నాకు కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డిలో మద్దికుంట ఫారెస్ట్లో షూటింగ్ ఉందండి, నాకు 2 రోజులు మీరు కావాలి అని చెప్పి అడిగినప్పుడు, బాబాయ్ అంత దూరం నేను రాలేను అని చెప్పి చెప్తే, కాదు మీరు రావాల్సిందని పట్టుబట్టి పిలుచుకెళ్ళారు. 2 రోజులు అన్నది నాకు అదే రోజు రూలర్ షూటింగ్ ఉండడంతో నేను మేనేజర్గా మన నిర్మాత గారిని డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఒకే రోజు చేయడానికి అంగీకరించారు. నాకు సీన్ చేసినప్పుడు చూసి చెప్పారు నాకు డైరెక్టర్ గారు వచ్చి, నాకు భయం వేసింది ఆ సీన్ నేను చేయగలనా అని చెప్పి. కొత్త డైరెక్టరు, నాకు అంత పెద్ద సీను చేయటం ఫస్ట్ టైం. అయితే రఫీ గారు మీరు చేయగలరు కాబట్టి మిమ్మల్ని పిలిపించాను అని చెప్పి సీన్ వివరించి చెప్పినప్పుడు నేను అంత ట్రాజెడీ సీన్, అంత ఎమోషనల్ సీను చేయటానికి భయపడుతూ ప్రారంభించాను. అయితే ప్రారంభించిన తర్వాత నేను ఇన్వాల్వ్ అయిపోయి ఆ సీన్లో చేయటం జరిగింది. చాలా బాగా వచ్చింది. సీన్ చూస్తుంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం మా డైరెక్టర్ రమేష్ గారు చిరంజీవి, ఆయనకు భగవంతుడు అల్లా సంపూర్ణ ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని, ఇండస్ట్రీలో మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. అలాగనే మా నిర్మాత గారు ఆ రోజు ఒకరోజు మద్దికుంట ఫారెస్ట్ వర్షం వచ్చింది. వర్షంలో అది చాలా ఇబ్బంది పడుతూ షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేసినప్పుడు నన్ను అర్జెంటుగా మళ్ళీ కామారెడ్డి తీసుకొచ్చి బస్సు ఎక్కించాలి. ఎలా అండి ఇంత చాలా టైం వేసింది, 2 రోజులు అనుకున్నది ఒకే రోజు కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వస్తే సౌహృదయంతో అర్థం చేసుకొని ఆయనే స్వయంగా కారులో కామారెడ్డి తీసుకొచ్చి నన్ను బస్సు ఎక్కించేదాకా ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆయన మంచి మనస్సు, ఆతిథ్యం ఇవ్వటం అంత గొప్పగా వాళ్ళు సౌహృదయంతో చేశారు. అలాగనే మా కెమెరామ్యాన్ గారు అయితే అసలు అక్కడ ఎలా పనిచేశారు, ఆ చిన్న అకామిడేషన్లో ఆయన పనిచేయటం నాకు చాలా ఆశ్చర్యమైంది. పట్టుదలగా వీళ్ళ టీం అంతా వర్క్ చేస్తుంటే నేను ఇన్వాల్వ్ అయ్యి ఒక్కరోజు సీన్ చేశాను. చాలా ఈ సినిమాలో ప్రతి ఒక్కరు పేరు వస్తుంది. మా కెమెరామ్యాన్ గారు, టెక్నీషియన్ చాలా బాగా చేశారు. నేను ట్రైలర్ చూశాను, తర్వాత నాకు ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యి చూశాను కాబట్టి అందరికీ సినిమాలో మంచి పేరు వస్తుంది. అలాగనే చివరిలో హీరో గురించి చివరిలో ఏం చెప్పారంటే ఆయన గురించి చాలా ఎక్కువ చెప్పాలి. చాలా బాగా చేశాడు కుర్రోడైనా. తప్పనిసరిగా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు వస్తుందని చెప్పి నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆయన కూడా నా దీవెనలు సదా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా ఎంత చిన్న వేషమైనా ఒక్క ఫ్రేమ్లో అయినా మా రమేష్ గారు పిలిచిన వెంటనే, ఇక్కడే కాదు ఆయన నేను కాశ్మీర్లో కానీ హిమాలయ పర్వతాల్లో కూడా ఆయన షూటింగ్ చేస్తే అక్కడ కూడా నేను వెళ్ళటానికి సిద్ధమవుతున్నాను. ఎందుకంటే ఆయన పట్టుదల, ఆయన కృషి. అక్కడ మన ఆర్ట్ డైరెక్టర్ ఇదేపైతే ఆయనే ఆర్ట్ డైరెక్టర్, అన్నీ సర్వం ఆయన చేశాడు. ఆయన చేసి నిర్మాత గారికి చాలా హెల్ప్ చేశాడని చెప్పి నేను చూశాను. కాబట్టి అందరూ ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులే ప్రాణం. చిన్న సినిమా ఇది, చిన్న టెక్నీషియన్స్, చిన్న ఆర్టిస్టులు అందరికీ మీ యొక్క సహకారం అందించి ఈ సినిమాని పెద్ద సినిమాగా చేస్తారని చెప్పి మీ అందరూ సహాయ సహకారాలు మా టీంకి ఉండాలని ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు సునీల్ రావినూతల. ఈ మూవీ చిత్రం ఎక్స్ కళాకారులకు, కళా అభిమానులకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా టీంని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం ఎక్స్ అని నిర్మించిన పిక్చర్ని మా పోలం గోవిందయ్య గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ రమేష్ విభూతి గారు, సినిమా కథానాయకుడు రాజ్ బాలా గారు, అలాగే సినిమాకి
కెమెరామెన్గా చేసినటువంటి ప్రవీణ్ కే కావలి గారు, మా ఆహ్వానాన్ని ఇప్పుడున్నటువంటి కరోనా టైంలో చాలా కష్టంగా ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయినా వెళ్ళి అడగంగానే, నేను మా ప్రొడ్యూసరు మా డైరెక్టర్ గారు వెళ్ళి అడగంగానే సీనియర్ డైరెక్టర్ గారు మా సాగర్ సార్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని మా టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు చిత్రం ఎక్స్లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్గా నన్ను నమ్మి ఒక మంచి రోలు ఇచ్చినటువంటి మా దర్శకులు రమేష్ విభూతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో ఒక్కొక్క సీను ఒక్కొక్క విధంగా జనాలకి ఏదైతే కావాలో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషనల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ఉంటుంది. ప్రేక్షకులు ఇప్పుడున్నటువంటి 2020లో కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎంతో కష్టపడి సినిమాని తయారు చేసి మీ ముందుకు రావాలని ఎంతో కష్టపడ్డాం. కానీ కరోనా టైంలో మేము ముందుకు తీసుకురాలేకపోయాం. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 2020లో కష్టపడిందంతా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని 2021 జనవరికి 1కి మా చిత్రం ఎక్స్ సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అడ్వాన్స్ నూతన న్యూ ఇయర్ శుభాకాంక్షలు. జనవరి 1 ప్రేక్షక దేవుళ్ళందరూ చిత్రం ఎక్స్ సినిమాని చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెద్దవాళ్ళు కూడా పెద్దలకు చిన్నలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క చిత్రం ఎక్స్ అంటే అప్పట్లో నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఆ యొక్క కార్యక్రమాలని విజయవంతం చేస్తూ ఈ యొక్క సినిమాను కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి సాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్ళు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందుగా మా సాగర్ సార్ గారికి, అలాగే మా డైరెక్టర్ రమేష్ విభూతి గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా డిఓపి గారికి, అలాగే మా చిత్ర బృందంలో నటించినటువంటి అందరికీ, అలాగే పాత్రికేయులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా సినిమా 2021 1 తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవాలయాల లాంటి సినిమా థియేటర్లన్నీ మూతపడిపోయినాయి. రేపు కంపల్సరిగా రేపు 21న ఈ దేవాలయాలకి ప్రేక్షక దేవుళ్ళ లాంటి ఈ ప్రేక్షకులు కంపల్సరిగా వచ్చి మమ్మల్ని దీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సినిమా చిన్న సినిమా కాదండి, రేపు ప్రేక్షకులకి అందరికీ నచ్చింది. ఇది చిత్రం ఎక్స్ అనేది హర్రర్ జోనర్లో ఉందని కాదు, మా జోనర్ అన్ని జోనర్లకు నచ్చేట విధంగా మా డైరెక్టర్ గారు తీర్చిదిద్దారు. అలాగే ఈ సినిమా అనేది సింగిల్ షెడ్యూల్ అయింది. ఆ రోజు మా డైరెక్టర్ గారు నాతో మాట్లాడటానికి కూడా గొంతుపోయి చాలా కష్టపడ్డారు. అలాంటి కష్టపడి ఎంతో ఇష్టపడి చేసినటువంటి ఈ సినిమాని రేపు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఇష్టపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోవింద్ గారికి మంచి డబ్బులు రావాలి, అలా ఇంకొక మూవీ చేయాలి మేమందరం కలిసి అని కోరుకుంటున్నాను. అండ్ నా టీం మెంబర్ శ్రీభూది 1999 నుంచి కష్టపడ్డానండి. నేను ఇప్పటికీ ఒక చిన్న సినిమాకి డైరెక్టర్ అవ్వగలిగాను. సెట్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆర్ట్ అసిస్టెంటు, సెట్ హెల్పరు, తర్వాత మన అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ చేస్తూ ఇప్పటికీ ఒక చిన్న అవకాశం దొరికింది. మా పొలం గోవిందయ్య గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడు ఒక సినిమా చిత్రం ఎక్స్ సినిమా చేయగలిగాను. అయితే పెద్ద కథలతో పెద్ద వాళ్ళని కూడా కలిశాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మరి నా అదృష్టం ఎలా ఉందో తెలీదు, ఈ రోజు వరకు కూడా నాకు అవకాశం రాలేదు. ఒక 5 years నుంచి నేను డైరెక్షన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. కిందటి సంవత్సరం నాకు ఛాన్స్ ఇచ్చారు మా పొలం గోవిందయ్య గారు, ఆయనకి నా యొక్క కృతజ్ఞతలు. ఒక డీప్ ఫారెస్ట్లో, రియల్ ఫారెస్ట్లో నాకున్న లో బడ్జెట్లో, ఆయన ఇచ్చిన బడ్జెట్లోనే సింగిల్ షెడ్యూల్లో సినిమా మొత్తం 32 రోజుల్లో ప్లాన్ చేసి 33 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. అనుకున్నట్లు కూడా చక్కగా నేను ఎలా అనుకున్నానో అలా వచ్చింది.
నాకు ఇచ్చిన బడ్జెట్లో అంతవరకు చక్కగా తేగలిగానని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. ఈరోజు అది మీ ముందుకు రాబోతున్నది. మా యొక్క శ్రమ, మా కష్టం పక్కనుంచితే మిమ్మల్ని మేము ఏ రకంగా ఆనందింపజేయగలమో ఆ రకంగా కూడా అన్ని రకాలుగా నాకు చేతనైనంత వరకు నేను కృషి చేశాను. ఇప్పుడు అది మీరు చూసి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా గురువు గారు సాగర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఇతరులు కూడా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా మీడియా ప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని మీరు చక్కగా చూపిస్తున్నందుకు చాలా మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా, మా సినిమా జనవరి 1కి రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.